Isaiah 61 verse 1 to 3. ప్రభువకు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని, నలిగిన హృదయము, ఇక్కడ ఏమని తెలియజేయబడుతుంది? ప్రాణం మరలా హృదయము, నలిగిన హృదయము కలిగిన వారిని దృఢపరచుటకు, చెరలోనున్న వారికి విడుదలని, కంటిన్యూ, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకును, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటిస్తానికి యెహోవా హితవస్త్రాన్ని, మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, మన దేవుని ప్రతిదండన దినము, న్యాయ తీర్పు దినాన్ని ప్రకటిస్తానికి, దుఃఖాక్రాంతులందరినీ ఓదారుస్తానికి, సియోనులో దుఃఖించిన వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, ఉల్లాస వస్త్రముల్ని ధరింపజేస్తానికి, బూడిదకు ప్రతిగా పూదండను, బూడిదకు ప్రతిగా ఏంటంట? పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, దుఃఖముకు ప్రతిగా ఆనంద తైలాన్ని, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును, భారభరితమైన ఆత్మకి ప్రతిగా ఏం వస్త్రం అంట? స్తుతి వస్త్రాన్ని వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. వారికి ఇచ్చుటకు, వారంటే ఎవరు? నేను అని చెప్పండి. మీరున్నారా? మనకి ఇస్తానికి యేసుని ఈ లోకంలోకి తండ్రి పంపించాడు. దేవుడు ఈరోజు యేసు ప్రభుని ఈ లోకంలో పంపించి, ఎందుకంటే నీ జీవితంలో విడుదల, నెమ్మది, నీకు ఆత్మకి నిత్య జీవితం మాత్రమే కాదు, నిత్యత్వంలో నేను కలిగి ఉంటాం మాత్రమే కాదు, ఈ భూమిలో కూడా నలిగిన నీ మనస్సుని, యువర్ సోల్ హ్యాస్ బిన్ క్రష్డ్, గాయపరచబడిన నీ మనస్సుని, పాడు చేయబడిన నీ మనసుని, విరగొట్టబడిన నీ మనసుని కడతానికంట. బయట కట్లు డాక్టర్ కడతాడేమో, మనసుల కట్లు ఎవరు కడతారు? దేవుడు మాత్రమే కట్టగలుగుతాడు. ఆమె దేవుడు మాత్రమే, ఇంకెవరు కాదు. ఏ మనిషి మాటలు కట్టలేవు. అందుకని చాలామంది మనుషుల మాటలకి విని 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 అంటారు, ఇంక విసిగిపోతారు. ఎందుకంటే ఈ ప్రారంభంలో వినటానికి వినసొంపుగా ఉండొచ్చేమో, కానీ నీ గాయాన్ని నిజంగా మాంపుతుందా? ఎప్పుడన్నా ఎవరికైనా నిజంగా విరిగిపోయిన వారికి ఆదరిస్తానికి ప్రయత్నం చేసిన వారు ఉన్నారా? స్టార్టింగ్లో నీ మాటలు విన్నారేమో, 2 రోజులు విన్నారేమో, 3 రోజులు విన్నారు, దాని తర్వాత నిన్ను తప్పించుకుని తిరుగుతారు. వారి గాయపరచబడిన మనసు వారు అనుకుందే చేసుకుంటూ పోతారు. ఈరోజు పరీక్షించుకోవాలండి, మన హృదయం ఎలా ఉంది, మన మనసు ఎలా ఉంది, మన ప్రాణం ఎలా ఉంది. ఇట్ ఈస్ ఆల్ ద సైకి. జాగ్రత్తగా వినండి. మనలో 3 భాగాలు ఉన్నాయి: ఆత్మ, శరీరము, మనస్సు. మన ఆత్మవశులమే ఉన్నాం, శరీరం ఉంది మనలో, మన ఆత్మ సంబంధిగా ఉన్నాం. మనలో శరీరం ఉంది, అదే సమయంలో చూసినప్పుడు మనలో మనస్సు ఉంది. ఈ ఆత్మకి శరీరానికి మధ్యలో ఉన్నది మనస్సు. ఇది కంట్రోల్ చేస్తుంది. దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఒకరు రక్షించబడిన తర్వాత ఆత్మ ద్వారా నడిపించబడాలి, మనస్సు ద్వారంగా కాదు. అంటే నాట్ బై సోల్, నీ ఎమోషన్స్ని బట్టి కాదు, నీ శరీర సంబంధించిన కార్యాలను బట్టి కాదు, కానీ ఆత్మ ద్వారంగా నడిపించబడాలి. నీ ఆత్మ నీ జీవితం పైన కంట్రోల్ కలిగి ఉండాలి. దేవుడు మానవుని సృష్టించినప్పుడు జీవాత్మను అనుగ్రహించాడు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, పాపము చేసిన వాడు ఆత్మలో చచ్చిన వాడిగా మారాడంట. ఆత్మ ఉంది కానీ ఆత్మ అధికారంలో ఉందా? లేదు. శరీర క్రియల అధికారంలోకి వస్తానికి మనస్సు ఏళ్తుంది, శరీరము మనసుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. మనసుకి శరీరానికి మనసు పార్ట్నర్ అయినప్పుడు పాపానికి అంతం ఉంటుందా? ఉండదు. ఎందుకంటే శరీరం ఆశించినది నీ మనసు ఓకే అంటుంది, నీ మనసు ఆశించింది నీ శరీరం ఓకే అంటుంది. అంటే ఏంటి? నీ శరీరం అంటుంది, నాకు త్రాగుడు కావాలి, నాకు సెక్స్ కావాలి, నాకు పలానా ప్లెజర్ కావాలి. నీ మనసు అవుతుంది, అయితే చేద్దాం దా, అయితే ఇలా పడదా, అలా అయితే ఇలా చేద్దాం పదా. అదే సమయంలో నీ మనస్సు నీ శరీరం లోపడుతుంది. అంటే ఏంటి? వీడి మీద కోపం వచ్చింది, ఈయన కొట్టేయి అంటే నీ శరీరం కొడుతుంది, ఈయన చంపేయి అంటే నీ శరీరం తెగిస్తుంది. దే గో ఇన్ పార్ట్నర్షిప్ ఫర్ ద సిన్ఫుల్ నేచర్. కానీ ఎవరైతే క్రీస్తునందు రక్షించబడిన వారుగా, విమోచించబడిన వారుగా ఉన్నారో, క్రీస్తుతో పాటు మరణించిన మనము మరలా క్రీస్తుతో పాటు లేపబడాలంట. అట్లాగా లేచిన తర్వాత మనం ఆత్మ సంబంధులుగా బ్రతకాలనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది. మన ఆత్మ అంటది కాదు, దేవుని ఆత్మ మన ఆత్మతో కలిసి ఉంటుందంట. సో ఆత్మ, పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ నీలో ఎవరితో సహవాసం చేస్తున్నాడు? నీ దేహం పరిశుద్ధాత్మ ఆలయం.
నీ మనస్సు నీ చేతుల్లో ఉంది, నీ కంట్రోల్ సెంటర్ అది, నీ రిమోట్ కంట్రోల్ అది. కానీ నీ ఆత్మ పరిశుద్ధాత్మతో, దేవుడు ఆత్మ అయి ఉన్నాడు, దేవుడు ఆత్మస్వరూపి. ఆయన ఆరాధించేవారు పరిశుద్ధతతో, ఆత్మతో, శక్తితో ఆయన ఆరాధించాలి. సో ఆయన ఆత్మ అయి ఉన్నాడు. మన ఆత్మ ఆయన ఆత్మతో మాట్లాడుతుంది. మన ఆత్మ మన మైండ్లోకి అది పంపిస్తుంది, నోటిఫికేషన్ పంపిస్తుంది, స్టాటస్ పంపిస్తుంది, ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది, మెసేజ్. ఇదిగో దేవుడు పలానా తెలియజేస్తున్నాడు. నీ మనసులోకి నేరుగా దేవుడు మాట్లాడుతున్నా, నీ ఆత్మతో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు అనేది వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. తండ్రి తలంపులు ఎరిగొన్న ఆత్మ, దేవుని తలంపులు ఎరిగొన్న ఆత్మ మన ఆత్మతో ఆ విషయాల్ని తెలియజేస్తాడంట. బైబిల్ ఇస్ వెరీ క్లియర్. సో మనకి తెలియజేయబడిన తర్వాత మనము ఆ ఆత్మ ఇన్ఫర్మేషన్ని గ్రహించి దానికి సమర్పించుకుని లోబడి బ్రతకాలి. అందుకని ఆత్మ సంబంధులుగా బ్రతకాలి, దేవుని ఆత్మ సంబంధులుగా బ్రతకాలి. ఈరోజు మనం రక్షించబడినప్పుడు మన ఆత్మ దేవుని సొత్తు అవుతుంది. నువ్వు రక్షించబడిన వెంటనే నీ ఆత్మ దేవుని సొత్తు అవుతుంది. నీ పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది. నీ ఆత్మ నిత్యమైన ఆ అగ్నిగొండము నుండి, ఆ రెండవ మరణము నుండి తప్పించబడుతుంది. ఐ యు గెటింగ్ మీ? నువ్వు రక్షించబడిన తర్వాత నీ ఆత్మ జీవగ్రంథంలో నీ పేరు రాయబడుతుంది, అంటే నీ ఆత్మ రాయబడుతుంది. ఎందుకంటే నువ్వు దేవుడు వచ్చినప్పుడు ఇంకా ఈ మట్టి శరీరం ఉండదు, ఇంకా మట్టి శరీరంతో సంబంధం లేదు. మహిమ శరీరం, దేవునితో ఎత్తబడే వారందరికీ మహిమ శరీరం. చచ్చిన వారు నీ ఎముకలు ఇరిగిపోవచ్చు, దేహము మట్టిలో కలిసిపోవచ్చు, అంతా పాడవచ్చు, కానీ నీ ఆత్మ ఇట్స్ కమింగ్ బ్యాక్ టు లైఫ్. అది వచ్చిన తర్వాత దేవునితో నిత్యత్వం ఉంటావు అనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది. సో మనం రక్షించబడినప్పుడు మన ఆత్మ రక్షించబడుతుంది, విమోచించబడుతుంది, దేవుని సొత్తుగా మారుతుంది. నెక్స్ట్ మనం చూసినప్పుడు మన దేహము నీ కంట్రోల్లో ఉంటుంది. ఇంకో మాటలో చెప్పాలంటే నీ మనసు కంట్రోల్లో ఉంటుంది. నువ్వు దేవుణ్ణి కలిగి ఉంటావా లేదా అంటానికి. నీ ఆత్మ దేవుని సొత్తు అయింది అంత మాత్రాన రక్షించబడిన వెంటనే ఆటోమేటిక్గా నీ అంతటా నువ్వు ప్రార్థన చేస్తావు, ఆటోమేటిక్గా నువ్వు నువ్వు వాక్యం చేస్తావు, ఆటోమేటిక్గా నీ దేహం అంతటా నీ దేహం చేస్తుందా? కాదు. అట్లా చేస్తే సంథింగ్ ఇస్ రాంగ్. నీ మైండ్లో నుండి రావాలి కమాండ్, ప్రార్థన చేయి, చేతులు ఎత్తు, మోకరించు, నీ మనసు చెప్పాలి అది. అంటే నీ మనసులో కమాండ్స్ వస్తున్నాయి కానీ మన బ్రెయిన్ ఫంక్షన్ అవుతున్నాయి కానీ మన బాడీ లొంగదు. సింపుల్ యాజ్ దట్. నీకు ఎంత టీవీ ఉన్నా దానికి రిమోట్ కంట్రోల్ ఉండాలి. రిమోట్ కంట్రోల్ లేకపోతే టీవీ పనిచేస్తుందా? సో నీ కమాండ్ ఏదనేది నీ కమాండ్ సెంటర్ నుండి రావాలి. నీ బాడీ దాని తగినట్టుగా ఫంక్షన్ చేస్తుంది. నీవు రక్షించబడిన తర్వాత నీ ఆత్మ దేవుని సొత్తు, నీ శరీరము పరిశుద్ధాత్మ ఆలయముగా మార్చబడుతుంది. నీ శరీరము పరిశుద్ధాత్ముడు నివసిస్తానికి రెడీ. నీ శరీరము పరిశుద్ధాత్ముడు నీలో ఉండొచ్చు, క్వాలిఫైడ్. ఎందుకంటే క్రీస్తు రక్తము ద్వారంగా గతంలో నువ్వు బ్రతికిన బ్రతుకు, నీ పైన ఉన్న శాపము, దోషమంతా కొట్టివేయబడి పరిశుద్ధాత్మకి నివసిస్తానికి క్వాలిఫైడ్ అంటున్నావు. కానీ నీ మనసు ఉంది చూడు, నువ్వు రక్షించబడినంత మాత్రాన వెంటనే రాత్రికి రీసెట్ అయిపోయి నాకు గతం ఏం జ్ఞాపకం లేదు, నువ్వెవరు, నువ్వు నన్ను తిట్టావా, నాకు తెలియదే, నువ్వు నన్ను కొట్టావా, నాకు జ్ఞాపకం లేదే అని అంటుందా మనసు? అంతా జ్ఞాపకాలు అట్లే ఉంటాయి. అక్కడే వస్తుంది గొడవ. నీ లాజిక్ అంటది, వాడు పలానా వ్యక్తి నాకు చేసిన కార్యములు ఇదిగో లిస్టు, పలానా స్త్రీ నన్ను తిట్టిన తిట్టులు ఇదిగో లిస్టు. ఈ లిస్ట్ అంతా నీ లాజిక్ జ్ఞాపకం చేస్తూనే ఉంటుంది. నీ ఎమోషన్ ఉంటుంది, అవును వాడి పేరు ఎత్తుతానే నాకు కోపం, నాకు మంట, ఆమె సంగతి తేల్చాలి. నీ ఎమోషన్లు ఉంటాయి అన్నీ. అది గతంలో రిజిస్టర్ అయ్యి రక్షించబడినంత మాత్రాన ఎరేజ్ అవ్వలే, అట్లే ఉన్నాయి, అట్లే ఉంది. దేవుడు నీ క్రియల ద్వారా నువ్వు చేసిన పాపములు, నీ తలంపుల ద్వారా చేసిన పాపములన్నీ నువ్వు రక్షించబడినప్పుడు అంతా సెటిల్ చేశాడు. అంటే ఒప్పుకున్న పాపములన్నీ దేవుడు సెటిల్ చేసి జీరో పెట్టాడు. కానీ నువ్వు రక్షించబడిన తర్వాత ఎలాగ బ్రతుకుతున్నావు అనేది చాలా ముఖ్యం. చేసిన పాపానికే మరలా వెళ్తావా,
లేకపోతే నూతన జీవితం దేవుడితో ముందుకెళ్తావా అనేది నీ మనసులో జరిగే పోరాటంని నువ్వు పోరాడి జయించాలి. అక్కడే దేవుని ఆత్మ సహాయాన్ని కోరి నీ ఆత్మ నీ మనసుతో కలిసి బ్రతకాలి. నీలో ఏ ఒక్కరి ఇండివిజువల్ అయినా డిస్ఫంక్షన్ అయిపోతారు. నీ ఆత్మ నీ మనసు కలగకపోతే ఇది హృదయం అన్నిటికన్నా మోసకరమైంది, అది ఘోర వ్యాధి కలిగింది. దాన్ని గ్రహింపగలిగిన వారు ఎవరు? అసలు నెంబర్ 1 ఫ్రాడ్ ఎవరంటే నీ హృదయమే. అంటే నీలో ఉన్న సైకి. దాన్ని నీ ఆత్మకి పరిశుద్ధాత్ముడు గ్రహింపచేస్తాముతో పరిశుద్ధాత్ముడు స్వరాన్ని విని గ్రహించి నాకు జబ్బుంది, నాకు మాత్రలు కావాలి, అరే నాకు ప్రెషర్ ఉందంట, బీపీ ఉందంట, హై బ్లడ్ ప్రెషర్ ఉందంట, ఈ మాత్రలు వేసుకోపోతే నేను ఇట్లా అరిచేస్తూనే ఉంటాను, నేను ఇట్లా పిచ్చోళ్ళలాగా ఉంటాను, నా నరాలు పగిలిపి చివరికి నేను చస్తానంట, నా గుండె అవుతుందంట, నాకు స్ట్రోక్ వస్తుందంట అని, నాకు చెయ్యి కాలు పడతాడంట గ్రహించాలి. గ్రహించిన వాడు ఏం చేస్తాడు? ఆ మాత్రలు. ఈరోజు దేవుని వాక్కు నీకు ఆ మాత్ర. దేవుని దగ్గర ప్రార్థన చేస్తావు, నీకు ఆ మాత్ర. నువ్వు ఆ మాత్రలు తీసుకున్నప్పుడు నీ ప్రెషర్ కంట్రోల్లో ఉంటుంది. ఎప్పుడైనా చూడండి, నీవు దేవుడికి దగ్గరకు ఉండి ప్రార్థన చేసి విశ్వాసంతో దేవుని దగ్గర ఉన్నప్పుడు నీ జీవితం చాలా బాగుంటుంది. అంటే సులభంగా క్షమించగలుగుతావు, అధికంగా భరించగలుగుతావు, ఏమైనా ఆనందంగా ఉండగలుగుతావు, దేనికి ఊరకే భయపడవు, ధైర్యంగా ఉంటావు, దేవుడు నా తోడున్నాడని. దేవుని వాక్యము, దేవుని సన్నిధి, ప్రార్థన కూడా నీకు ఆ రీతిగా ఇట్ ఈస్ అ మెడిసిన్ టు కీప్ యూ ఇన్ కంట్రోల్. సో నీ మనసు, మన మనసుల గురించి మాట్లాడుతూ వస్తున్నాం. నిన్న కూడా మనసులో ఉన్న బంధాల గురించి మాట్లాడుతూ వచ్చాం, అంటే హృదయం బంధాలు. ఈరోజు కూడా మాట్లాడుతూ వస్తున్నాను. ఈరోజు మాట్లాడేది నీ హృదయం ఎలా ఉంది, నీ మనసు ఎలా ఉంది. హౌ ఇస్ యువర్ సోల్? హౌ ఇస్ యువర్ సోల్? మనము అనేక సార్లు, నేను చూసినది నా పరిచయంలో అనేక సార్లు ఆత్మ రక్షించబడింది, దేహం బాగానే ఉంది, దేహపూర్వకంగా పాపం చేయట్లే, మునపట్లాగా త్రాగట్లే, మొన్నపట్లాగా సిగరెట్లు కాలుస్తలే, మొన్నపట్లాగా డ్రగ్స్ తీసుకుంటలే, మొన్నపట్లాగా వ్యభిచారం చేయట్లే. కానీ వారి జీవితంలో చూసినప్పుడు దే ఆర్ టూ లో. కారణం ఏంటంటే అనేక సార్లు వారి మనస్సు గాయపరచబడి, వారి హృదయం గాయపరచబడి ఎగ్జాషన్లోకి వెళ్ళి, అలసిన పరిస్థితుల్లోకి వెళ్ళి, ఆత్మ దేవుని సొత్తే, రక్షించబడిన వారే, నిబంధనలు ఉన్నవారే, దేవుని ఎరిగిన వారే, దేవుని ప్రేమిస్తున్న వారే, వారి దేహం బానే ఉంది, కానీ వారి మనసు మాత్రం విరిగిపి, ఎందుకు? అపవాది పెట్టిన స్ట్రెస్ పాయింట్స్, మనుషుల మాటలు, మనుషుల గాయాలు, నష్టాలు, ఓటములు, ఇవన్నీ పెట్టి హీ హాస్ బ్రోక్ యువర్ సోల్, దట్ ఈస్ యువర్ మైండ్, యువర్ సైకి. నిన్నేం చేసి పెట్టాడు? చాతకానివానిగా చేశాడు. అందుకని అనేక మంది విశ్వాసాలు చూసినప్పుడు మనసు విరిగిపోయిన పరిస్థితుల్లో ఏ మాత్రం ముందుకెళ్ళలేని వారికి ఉంటారు, ఏ మాత్రం సాధించలేని వారు ఉంటారు, ఏ మాత్రం దేవుని కొరకు బ్రతకలేని వారు ఉంటారు. కొన్నిసార్లు బాగానే ఆరాధిస్తారు, ఆరాధించబడ్డ మనస్ఫూర్తిగా ఆత్మపూర్ణంగా ఆరాధిస్తూ ఉంటారు, దేవుని కొరకు పరిగెడతారు, వేగిరి పడతారు, అన్నీ చేస్తారు. కానీ వారి మనసు చూస్తే లాట మౌనం ఏడుస్తూ ఉంటుంది, మూలుగుతూ ఉంటుంది. గాయములు, స్వస్థపడని గాయములు, వేధించబడిన గాయములు. దేవుడి సన్నిధిలోకి వచ్చి బాగానే ఉంటారు, కానీ ఇంటికి వెళ్ళిన వెంటనే మరలా వేదన, మరలా దుఃఖం, మరలా బాధ. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను మరలా, దిస్ ఇస్ ద క్వశ్చన్ ఐఎమ్ రిపీటింగ్ కంటిన్యూస్లీ. హౌ ఈజ్ యువర్ సోల్? దేవుని వాక్యం చూసినప్పుడు నీ ఆత్మ వర్ధిల్తున్న రీతిగా నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లి సుఖంగా ఉండు ప్రియుడా. నీ ఆత్మ అనేటప్పుడు వీ కెన్ మిస్అండర్స్టాండ్ ఇట్ ఈస్ స్పిరిట్, బట్ ఒరిజినల్ స్క్రిప్చర్స్లో వెళ్ళినప్పుడు ఇంగ్లీష్లో కూడా ఇట్స్ వెరీ వెల్ ట్రాన్స్లేటెడ్. అక్కడ చూసినప్పుడు నీ మనసు, ఇట్ ఈస్ యువర్ సోల్, యాజ్ యువర్ సోల్ ప్రాస్పర్ ఇన్ ఎవ్రీథింగ్. నీ మనస్సు వర్ధిల్లే కొలిది నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లు. అంటే నీ ప్రాణం అనేటప్పుడు, మరలా నీ ఆత్మ అనేటప్పుడు ఇక్కడికి వచ్చే ట్రాన్స్లేషన్స్ చూసినప్పుడు నీలో ఉన్న అంతరంగము, యువర్ కాన్షియన్స్, నీలో ఉన్న అంతరంగం, నీ మైండ్ వర్ధిల్లే కొలిది వర్ధిల్లు. నీ మైండ్ వర్ధిల్లదా? వర్ధిల్లద్దు. యోహాను రాసిన 3వ పత్రిక 2వ అధ్యాయంలో చూస్తాము, నీ ఆత్మ వర్ధిల్తున్న రీతిగా. అక్కడ చూసినప్పుడు యాజ్ యువర్ సోల్ ప్రాస్పరత్ అని చూసినప్పుడు, లెట్ మీ కమ్ బ్యాక్ హియర్. ఈరోజు నీ సోల్ ప్రాస్పర్ అవ్వకుండా ఏది ఇవ్వకూడదు దేవుడు నీకు. అందుకని అనేక మందికి ఇవ్వడం. నువ్వు రక్షించబడినంత మాత్రం నీకు ఇస్తాడని కాదు, నీ దేహం బాగున్నంత మాత్రం నీకు ఇస్తాడని కాదు, నీ మనసు ఎలా ఉందో ముఖ్యం. దాన్ని బట్టి దేవుడు ఇచ్చేది నీకు.
నేను చెప్పేది అర్థమవుతుంది కదా? ఈరోజు అడగచ్చు, నేను రక్షించబడ్డాను కదా, నాకు ఎందుకు దేవుడి దీవెనలు అవ్వట్లే? బికాస్ ప్రాస్పెరిటీ బికమ్స్ డేంజరస్ వితౌట్ యువర్ సోల్ బీయింగ్ ప్రాస్పరింగ్. నీ మనసు బాగుపడకుండా నీకు దేవుడు అన్ని దీవెనలు పెట్టాడు అనుకో, నీ మనసు రివెంజ్లే తెస్తుంది మనుషుడి మీద. ఫస్ట్ నీ మనసు బాగుపడాలి. నీ మనసుకి లింక్ అయి ఉంది నీ జీవితంలో అనుభవించే ప్రతి దీవెన. కొంతమంది అంటారు, దేవుడు ఎందుకు నాకు ఇది చేయడం? ఫస్ట్ నీ మనసును మార్చుకో. దేవుడు ఎందుకు అని అడుగుతున్నాడు చూడ, అదే తప్పు. ఫస్ట్ నీ మనస్తత్వాన్ని మార్చుకో, నీ ఐడియాలజీని మార్చు, నీ ఎమోషన్స్ దేవుని వైపు మార్చు. కమ్ విత్ రెస్పెక్ట్, కమ్ విత్ రెవరెన్స్. భయభక్తులతో గౌరవంతో రా, దేవుని ముందు తగ్గించుకునిరా. దేవుడు ఎందుకు అని అడగద్దు, దేవా దయచేసి అని అడుగు, దేవా దయ చూపి అని అడుగు. నీ మనస్తత్వం దేవుని ముందు మార్చుకుంటే దేవుడు నీకు జవాబిస్తాడు. కానీ దేవుడు ఎందుకు నాకు చేయుడు, దేవుడు ఎందుకు నా ప్రార్థన, దేవుడు ఎందుకు జరిగించాడు అనే వారితో దేవుడు ఓపెన్ అవుతాడా? చేయకపోతే ఏంటంట అంటాడు. సింపుల్. అందుకని తెలియజేయబడుతుంది, నీ ఆత్మ వర్ధిల్తున్న రీతిగా, నీ మనసు వర్ధిల్తున్న రీతిగా నీవు అన్ని విషయంలో వర్ధిల్లి సుఖముగా ఉండు ప్రియుడా. యు సీ, యూ విల్ బీ కంఫర్టబుల్, యూ విల్ బీ ఇన్ రెస్ట్, యూ విల్ హ్యావ్ పీస్ ఓన్లీ వెన్ యువర్ మైండ్ ఈజ్ ఇన్ ప్రాస్పరస్ సిచ్యువేషన్. నీ మనస్సు వర్ధిల్తాయి మాత్రమే. ఎందుకంటే చెప్తున్నాను, ప్రాస్పరిటీ బికమ్స్ డేంజరస్, ప్రమోషన్ బికమ్స్ ప్రెషర్. అంతే కదా? కొంతమందికి చూడండి, ఐడియాలజీ మనసు మారలా, ప్రమోషన్ వస్తే ఎంజాయ్ చేస్తాడు, ప్రమోషన్ని ప్రెషర్గా తీసుకుంటాడు. అయ్యా నేను పని చేయాలంట, అయ్యా నేను తరమాలంట, అయ్యా నేను చేయించాలంట, అయ్యా నేను టైంకి వెళ్ళాలంట, ప్రెషర్గా మారిపోతుంది. అదే మైండ్ సెట్ మారినప్పుడు యూ ఎంజాయ్ వాట్ యూ డూ, నువ్వు చేసేది ఆనందిస్తావు. నెక్స్ట్ ఐ వుడ్ సే, ఈరోజు చాలామంది వారి మనసు బాగుపడకుండా వారికి సక్సెస్ ఇస్తే ఏమైనా వర్ధలింపు ఉంటుందా? దేర్ సక్సెస్ ఆల్సో బికమ్ స్ట్రెస్గా మారిపోతుంది, ఒత్తిడిగా మారిపోతుంది. నీ మనసు ఎదగల, నీకు ఒక జయం ఇచ్చినా కూడా ఆ జయాన్ని నువ్వు ఎట్లా మేనేజ్ చేయాలో తెలియదు. ఆ జయం బట్టి వస్తున్న దీవెన ఎట్లా పొందుకోవాలి, ఎట్లా అనుభవించాలని తెలియదు. ఈరోజు ఉదాహరణ చెప్పండి, ఒకరికి ఎవరైనా 10 లక్షలు చేతిలో పెట్టు, పడుకోడు ఆ రాత్రి. 10 లక్షలు అంటే ఈరోజు లెక్కలేదేమో, కొంతమంది 10 కోట్లు పెట్టు, సరే 100 కోట్లు పెట్టు, ఏమవుతుంది? నిద్రపోతావా? 100 కోట్లు పెట్టినా థ్యాంక్ యూ జీసస్ చెప్పి ప్రశాంతంగా పడుకునే వ్యక్తులు ఉన్నారా ఇక్కడ? యు సీ, దట్ ఈస్ ద ఛాలెంజ్. అంటే యువర్ మైండ్ నోస్, యువర్ మైండ్ ఈజ్ ఇన్ కంట్రోల్, యువర్ మైండ్ నోస్. అది ముఖ్యం. సో నీ మైండ్ కంట్రోల్లోకి రావాలి, విచ్ ఐ సే మైండ్, యువర్ సైకి, నీ సోల్ కంట్రోల్లోకి రావాలి. ఈరోజు ఎంతోమంది వారి మనసుల్లో గాయాలు ఉన్నాయి, గాయపరచబడిన మనసులు, గాయపరచబడిన హృదయములు, గాయపరచబడిన జీవితాలు. గాయాలు అన్నప్పుడు ఈరోజు బహిరంగ గాయాలు లేవు, బహిరంగ అబ్యూజులు లేవు, బహిరంగ చీటింగ్లు లేవు, కానీ మనసులో చేసిన బోల్డ్ ఉన్నాయి. దాన్ని కోపప్ చేసుకోలేకపోతారు. బయటికి బాగానే కనబడచ్చేమో, కానీ ఈ మనసులో గాయాలకి దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ రైట్, దే ఆర్ నాట్ ఏబుల్ టు లివ్ పీస్ఫుల్. బైబిల్ చూసేటప్పుడు యోహాను 10:10 చూస్తే యేసుప్రభు చెప్తూ వస్తాడు, దొంగ దేనికి వస్తాడంట? చంపుతానికి, నాశనం చేస్తానికి, దోచుకుంటానికి. దొంగ దేనికి వస్తాడు? ఈ 3 చెప్పండి మాటలో. చంపుతానికి, నాశనం చేస్తానికి, దోచుకుంటానికి. ఈ 3 వస్తాడంట. దోచుకుంటానికి, చంపుతానికి, నాశనం చేస్తాడు అనుకుంటాడట. హీల్ కమ్ టు కిల్, స్టీల్ అండ్ డిస్ట్రాయ్. ఈ 3 దొంగ వచ్చి చేసే పని. దొంగ అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అక్కడ? సాతాను గురించి మాట్లాడుతున్నాడు, అపవాది గురించి మాట్లాడుతున్నాడు. కానీ మనిషి కుమారుడు యేసు ప్రభు దేనికి వచ్చాడంట? నిత్య జీవాన్ని ఇస్తానికి వచ్చాడంట. అబండెంట్ లైఫ్, సమృద్ధి జీవాన్ని ఇస్తానికి వచ్చాడంట. అక్కడ నిత్య జీవం వాళ్ళ సమృద్ధి జీవం రాయబడింది. అబండెంట్ లైఫ్, అబండెంట్ లైఫ్ దట్ యూ విల్ లివ్. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ యేసుని ఎరుగుతానికి ముందు, లేకపోతే యేసుని ఎరిగిన తర్వాత కూడా అపవాది ద్వారా దోచుకోబడిన వారు ఉన్నారు, దాడి చేయబడిన వారు ఉన్నారు, ఆశలో కోరికలు చంపబడిన వారు ఉన్నారు. దేవుని వాగ్దానాలు చిత్తము పోయింది. ఒకప్పుడు ఎంతో ఆశ ఉండింది, ఇప్పుడు లేదు. ఇంకా నా వల్ల అవ్వదు, ఇంకా నా వల్ల చేయలేను, ఇంకా నాకు కుదరదు, నా జీవితంలో జరగదు అన్నట్టుగా మారిపోయిన వారు ఉన్నారు. అదే సమయంలో దేవుడు ఇచ్చిన బహుమానాలు నీ జీవితంలో అపవాది దోచుకుని పోయిన పరిస్థితులు ఉన్నాయి.
అలాంటి పరిస్థితుల్లో గాయపరచబడి పాడైపోయిన నీ మనసుని నీవు దేవుని దగ్గరకు వచ్చి బాగు చేసుకోవాలి. దేవునికి ఆశ నిన్ను బాగు చేయాలని, కానీ నీవు దేవుని చెంత చేరవలసిన అవసరత ఎంతగానో ఉంది. ఇదిగో నీ మనసు బాలేదా, విరిగిన పరిస్థితులు ఉందా, బాగు చేయగలిగింది దేవుడు మాత్రమే. ఎక్కడ తలలోంచి కళ్ళు మూసుకుని ఒకసారి చెప్తామా, తండ్రి నీ దగ్గరకు వస్తున్నానయ్యా, నన్ను బాగు చేయగలిగింది నీవు మాత్రమేనయ్యా. తండ్రి నీ దగ్గరకు వస్తున్నానయ్యా, నా జీవితాన్ని స్థిరపరచగలిగింది నీవు మాత్రమేనయ్యా. తండ్రి నీ దగ్గరకు వస్తున్నా, నన్ను స్వస్థపరచగలిగింది నీవు మాత్రమే, నన్ను స్వస్థపరచగలిగింది నీవు మాత్రమే. నీ ఒడిలోకి నేను నిలిచి ఉంటానయ్యా, వచ్చి ఉంటానయ్యా. ఐ విల్ బి స్టిల్. నా ప్రాణాన్ని తృప్తిపరచే దేవుడు నీవేనయ్యా, నా ఆత్మను తృప్తిపరిచే దేవుడు నీవేనయ్యా. పచ్చిక గల చోట్ల నన్ను పరుండు పెట్టే దేవుడు అయ్యా, నాకు శాంతినిచ్చే దేవుడు అయ్యా, నా ఆత్మకి శాంతినిచ్చే దేవుడు అయ్యా. దేవా ఇదిగోనయ్యా, నీ దగ్గరికే వస్తున్నాను, నీ దగ్గరికే వస్తున్నాను. ఈరోజు నీవు నేర్చుకోవాలి, దేవుని ద్వారా జతపరచబడిన వారుగా నీ ఆత్మ, నీ మనస్సు దేవుని వాక్కు తగినట్టుగా నడిపించబడాలి. ఈరోజు నిర్ణయం చేయి, నీ జీవితంలో దేవుడు కార్యం జరిగించాలని నిర్ణయం చేయి, దేవుడు నడిపించాలని నిర్ణయం చేయి, దేవుడు అభిషేకించాలని నిర్ణయం చేయి. ఆయన కౌగిట్లో ఉంటానని చెప్పు. రా, ఆయన దగ్గరికి రా, రా యేసే దగ్గరికి రా. నీ గాయాలను మాన్పే దేవుడు వెల చెల్లించాడు. ఆయన పొద్దున దెబ్బల ద్వారా నీకు స్వస్థత అంతా. నీ తప్పిదములు ఉన్నాయేమో, నీ పాపములు ఉన్నాయేమో, కానీ వాటిని అన్నింటినీ కడిగి నీతిమంతుడిగా పరిశుద్ధంగా చేయగలిగిన దేవుడు అండి. నీ సమాధాన శిక్ష అంతా ఆయన మీద మోపబడింది. ఈరోజు క్రీస్తు అనుగ్రహించే సమాధానము, సమస్త జ్ఞానానికి మించిన సమాధానం, పీస్ అబౌవ్ ఆల్ అండర్స్టాండింగ్, సమస్త జ్ఞానానికి మించిన సమాధానం. ఈరోజు దేవుడు ఆయన సమాధానాన్ని నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఎమోషనల్లీ ఆర్ యు టైర్డ్, ఎగ్జాస్టెడ్, స్పిరిచువల్గా డ్రై అయిపోయింది అనిపిస్తుందా? మనసులో ఇంకా నా వల్ల అవ్వట్లేదు, అలసిపోయానంటున్నారా? నొప్పిని మోస్తూ ఉన్నానంటున్నారా? నొప్పేస్తుంది 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 జీవితం అంటున్నారా? ఇదిగో ఇంక ఈ భారాన్ని మోయలేకపోతున్నాను, ఈ ఊబులు ఇరుక్కుపోయి ఉన్నాను అంటున్నారా? యేసే దగ్గరికి రండి, ఆ సిలువ దగ్గరికి రండి, ఆయన పాదాల దగ్గరికి రండి. నీ జీవితంలో కార్యం చేయగలిగిన దేవుడి దగ్గర రా, వచ్చి చెప్పు, దిస్ ఇస్ మై పెయిన్, దిస్ ఇస్ మై సిచ్యువేషన్ లార్డ్, ఐఎమ్ వూండెడ్, హెల్ప్ మీ. గుండె చెదిరిన వారిని బాగు చేసేవాడండి ఆయన. నీ గాయాలను ముట్టి మాన్పేవాడు ఆయన, నీ గాయాల్ని స్వస్థపరిచేవాడు ఆయన. నిన్ను బాగు చేస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను నూతనపరుస్తాడు. నమ్ము, ఇది సత్యం. ఈరోజు చెప్పు, యేసయ్యా నా గాయపరచబడిన హృదయాన్ని నీ దగ్గర తీసుకొస్తున్నానయ్యా, నా గాయపరచబడిన హృదయాన్ని నీ దగ్గర తీసుకొస్తున్నానయ్యా. నేను పట్టుబెట్టుకున్న చేదు, క్షమించరాని మనస్సు, భయాలు, అవమానం అంతా విడిచిపెడుతున్నానయ్యా, విడిచిపెడుతున్నాను. ఐ లెట్ గో. ఎవరు ఏం చేశారో ఐ లెట్ గో. నాకు కలిగిన గాయాలన్నీ ఎవరు చేశారో అందరిని ఐ లెట్ గో. క్షమిస్తున్నాను. నా మనసును బాగు చేయ్యా, నా మనసును స్వస్థపరిచేయ్యా. చెప్పండి, దేవా హీల్ మై మెమరీస్, హీల్ మై ఎమోషన్స్, హీల్ మై డిజైర్స్ లార్డ్. నన్ను స్వస్థపరచు ప్రభువా. నీ సమాధానాన్ని నేను పొందుకోవాలని ఆశపడుతున్నా. నీ సమాధానం నాకు దయచేయి, నీ సమాధానం నాకు అనుగ్రహించు, నీ సమాధానం నాకు దయచేయి. అడుగు, దేవుడిని అడుగు. ఇదిగోనండి, ప్రతి గాయపరచబడిన హృదయాన్ని బాగు చేస్తానని దేవుడు చెప్తున్నాడండి. ప్రతి అలిసిన జీవితాన్ని మరలా తాజాదనంతో, కొత్తదనంతో, నూతనత్వంతో, ఆనందంతో నింపుతానంటున్నాడండి. He will restore, He will refresh. You can say loudly, my God will restore me. He will restore my soul. He will restore my soul. నా మనసును నూతన పరుస్తాడు, నా జీవితాన్ని నూతన పరుస్తాడు, నా బ్రతుకుని బాగు చేస్తాడు, నా కన్నీటిని తుడుస్తాడు. నన్ను ఆదుకునే దేవుడు అండి. నేను పోగొట్టిన ఆనందాన్ని నాకు తిరిగి ఇచ్చే దేవుడు, నేను పోగొట్టిన సమాధానాన్ని నాకు తిరిగి ఇచ్చే దేవుడు,
నేను పోగొడిన బలముని నాకు తిరిగి అనుగ్రహించే దేవుడు, నా ఆత్మని వర్ధలింపజేసే దేవుడు, నా మనసుని వర్ధలింపజేసే దేవుడు. ఆయన మహిమాత్మై ఫర్ హిస్ నేమ్ సేక్, ఎస్ హీ రిస్టోర్స్ మై సోల్ ఫర్ హిస్ నేమ్ సేక్. ఆయన నామం బట్టి, ఆయన నామాన్ని బట్టి, ఆయన నామాన్ని బట్టి నిన్ను బాగు చేస్తాడు. నీ తండ్రి ఎవడో నీకు చూపిస్తానికి, లోకానికి చూపిస్తానికి ఆయన నిన్ను బాగు చేస్తాడు. నువ్వు నమ్మిన దేవుడు ఎంత గొప్ప దేవుడో నీ జీవితంలో చూపిస్తానికి ఆయన నిన్ను బాగు చేస్తాడు. అడుగు, దేవా నన్ను బాగు చేయ్యా, చూపి అయ్యా, నా తండ్రి ఎవరో చూపి అయ్యా, నా నాన్న ఎవరో చూపి ప్రభా, నా బ్రతుకు ఎలా ఉంటుందో నువ్వు నిర్ణయించింది ఏదో చెప్పు ప్రభా. నువ్వు నిర్ణయించింది నా బ్రతుకు తండ్రి, నీ చిత్తమే నా జీవితంలో జరుగును గాక, నీ తలంపుల నా జీవితంలో నెరవేరును గాక. నేను అనుకుంది కాదు, మనుషుడు నా పట్ల తలంచింది కాదు, మనుషుడు కోరే అంతము కాదు. మనుషుడు ఎవడయ్యా నన్ను నాశనం చేస్తానికి, మనుషుడు ఎవడయ్యా నన్ను పాడు చేస్తానికి, మనుషుడు అవమానాలా, మనుషుడు నేరాలా, మనుషుడు నిందలా, మనుషుడు గాయాలా, మనుషుడు ఎవడు? నువ్వు నా పక్షాన ఉంటే హెచ్చించే హస్తము నీది, బలపరిచే హస్తము నీది, బాగు చేసే హస్తము నీది, వాడుకునే హస్తము నీదే. నిలబెట్టయ్యా, నిలబెట్టయ్యా. ఇదిగో నన్ను పట్టుకో ప్రభా. అడగండి, దేవుని దగ్గర అడగండి. ఇదిగో ఇప్పుడే దేవుడు నిన్ను బాగు చేస్తున్నాడండి, ఇప్పుడే ఆదుకుంటున్నాడండి, ఆదరిస్తున్నాడండి, పరిశుద్ధాత్ముడు దర్శిస్తున్నాడు నిన్ను. ఎంతమంది నమ్ముతున్నాడు నీ జీవితంలో తండ్రి కార్యం జరిగిస్తాడండి? చెప్పండి, నేను నమ్ముతున్నాను తండ్రి. ఐ ట్రస్ట్ యూ ఫాదర్, ఐ ట్రస్ట్ యూ ఫాదర్, ఐ ట్రస్ట్ యూ గాడ్, ఐ ట్రస్ట్ యూ మై లవ్, ఐ ట్రస్ట్ యూ, ఐ ట్రస్ట్ యూ, ఐ ట్రస్ట్ యూ. యు ఆర్ ఫెయిత్ఫుల్. నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా, నీ కార్యాలను నమ్మదగినవయ్యా. నిన్ను నమ్ముచున్నాను, నిన్ను నమ్ముచున్నాను, నిన్ను నమ్ముచున్నాను. చెప్పండి, దేవునితో చెప్పండి, నేను నమ్ముచున్నాను. ఐ ట్రస్ట్ యూ, ఐ ట్రస్ట్ యూ, ఐ ట్రస్ట్ యూ. అవును దేవా, ఈరోజు మా ఆనందం నీ ఎందే, నా సంతోషం నీ ఎందే, మా తృప్తి నీ ఎందే. మా జీవితాన్ని బాగు చేయగలిగింది నీవు మాత్రమేనయ్యా. ఈరోజు వేడుకుంటాం, నీ సన్నిధిని వేడుకుంటాం, నీ సహాయాన్ని వేడుకుంటాం, నీ విడుదలని వేడుకుంటాం, నీ స్వస్థతను వేడుకుంటాం. నీవే మా జీవితంలో కార్యం జరిగిస్తానికి సమర్థుడు అయ్యా. దేవా, నీ ప్రేమతో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నింపు, ప్రతి గాయపరచబడిన హృదయాన్ని బాగు చేయి. ఈరోజు గాయపరచబడిన హృదయంలో ఇక్కడ ఉన్నవారిని చూడు ప్రభా, గాయపరచబడిన బ్రతుకులు చూడు ప్రభా. ఈరోజు అటువంటి వారు నజరేయుడైన యేసు నామములో స్వస్థపరచబడుదురుగా కాడు ప్రకటిస్తున్నాను. ఆయన వాక్కును పంపించే దేవుడు మనల్ని స్వస్థపరచును గాక. దైవైదుకొనయ్యా, నీ కౌగిట్లో ఉంటాం, నీ సన్నిధిలో ఉంటాం, నీ సమాధానం ఉంటాం. నీవే నీ కార్యములు మా జీవితంలో జరిగించి పని. ఈరోజు నీ బిడ్డలు చేసిన ప్రార్థనలకి జవాబిచ్చి సమయమైందని ముగించుడుగా నీ సన్నిధితో నడిపించమని ప్రభు యేసు నామములో నడిపించున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.